So we now come to Matthew chapter 18 and verse 11. ఇప్పుడు మనం మత్తయి సువార్త 18వ అధ్యాయం 11వ వచనానికి వచ్చాం. Where Jesus said, "The Son of Man has come to seek and to save that which was lost." నశించిపోయిన దాన్ని వెతికి రక్షించడానికే మనిషి కుమారుడు వచ్చాడని ప్రభువు చెప్తూ ఉన్నారు. Remember the previous 10 verses, he's talking about little children. గుర్తుంచుకోండి, దీనికన్నా ముందు ఉన్న 10 వచనాలు కూడా చిన్న బిడ్డల గురించి ప్రభువు చెప్పారు. And even the little children, Jesus came to seek and to save them. చిన్న బిడ్డలను కూడా వెతికి రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభువు వచ్చారు. When you read that verse in the context of the previous verses, you find he's talking about seeking and saving little children. ఈ వచనాన్ని ఇంతకు ముందు ఉన్న వచనాలతో ఆ సందర్భానుసారంగా మనం చదివినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు చిన్న బిడ్డలను కూడా వెతికి రక్షించడానికి వచ్చారని మనకు అర్థమవుతుంది. Bringing them to faith. Now there are a lot of people who don't believe in bringing little children to faith. వారిని విశ్వాసంలోనికి తీసుకుని రావటం, అనేక మంది చిన్న బిడ్డలను విశ్వాసంలోనికి తీసుకుని రావటాన్ని నమ్మరు. But Jesus did believe in it because he was interested in seeking and saving them. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఆ విషయాన్ని నమ్మారు, ఎందుకంటే వాళ్లను వెతికి రక్షించడానికి ఆయన ఆసక్తి కలిగి ఉన్నారు. It's better to see what Jesus says rather than to see what clever preachers today have to say on this subject. ఈ అంశం మీద ఈనాడు తెలివితేటలు కలిగిన బోధకులు ఏం చెప్తున్నారు అన్నదానికంటే కూడా యేసుక్రీస్తు ప్రభువారు ఏం చెప్తున్నారు అన్నదాన్ని మనం చూడటం ఎంతో ముఖ్యం. Verse 12, what do you think? 12వ వచనము, మీరు దీని గురించి ఏమనుకుంటున్నారు? And remember, the subject is little children whom the Son of Man has come to seek and to save. గుర్తుంచుకోండి, ఇక్కడ అంశం ఏంటంటే చిన్న బిడ్డలను మనిషి కుమారుడు వెతకి రక్షించడానికి వచ్చాడు. If a man has 100 sheep and one of them has gone astray, ఒక మనిషినికి 100 గొర్రెలుండగా వాటిలో ఒకటి తప్పిపోయిన ఎడల, and let's say that one is a little lamb, not even a sheep. ఆ తప్పిపోయింది ఒక చిన్న గొర్రె పిల్ల అనుకుందాం, గొర్రె కూడా కాదు. Doesn't he leave the 99 on the mountains and go and search for the one that is straying? అప్పుడు ఆయన 99 గొర్రెలను కొండల మీద విడిచి వెళ్లి ఆ తప్పిపోయిన దాన్ని వెతకడా? And if it turns out that he finds it, truly I say to you, he rejoices over it more than over the 99 which have not gone astray. ఆయన దాన్ని కనుగొనిన ఎడల 99 గొర్రెలను గూర్చి సంతోషించినంతకంటే దాన్ని గూర్చి ఎక్కువగా సంతోషించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. To rejoice over one little lamb, one little child that has found Christ and surrendered his or her life to Christ. ఒక చిన్న గొర్రె పిల్లను కనుగొన్న దానిలో సంతోషము, ఒక చిన్న బిడ్డ తన జీవితాన్ని యేసుక్రీస్తు ప్రభువుకు అప్పగించినప్పుడు, ఆయన్ను కనుగొన్నప్పుడు ఆ బిడ్డను గురించి సంతోషించటం. Thus it is not the will of your Father in heaven that one of these little ones perish. అలాగుననే ఈ చిన్నవారిలో ఒకడైనను నశించుట పరలోకమందున్న మీ తండ్రి చిత్తము కాదు. Again the emphasis is almost as though the Lord knew that in the 21st century a new teaching will arise among some evangelical Christians that we should not tell little children to receive Jesus as their Savior because he doesn't mean anything. మరలా కూడా ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు చిన్నవారిని గురించే నొక్కి చెప్తూ ఉన్నారు, ఎందుకంటే ఈ 21వ శతాబ్దంలో ఇవాంజలికల్ క్రైస్తవులు చిన్న బిడ్డలకు మీరు క్రీస్తును అంగీకరించండి, మీ రక్షకునిగా స్వీకరించండి అని చెప్పొద్దు, ఎందుకంటే దీనికి ఏ అర్థమూ లేదు అని చెప్పే కొత్త బోధ వస్తుందని ప్రభువుకు తెలిసినట్లుగా ఈ విధంగా చెప్పారు. Well, it's not the will of your Father that even one of these little ones perish. ఈ చిన్నవారిలో ఒకడైనను నశించుట మీ తండ్రి చిత్తము కాదు. It's almost as though those folks have never read these verses. ఇలాంటి వచనాలను వాళ్ళు అసలు చదవనట్లుగా ప్రవర్తిస్తుంటారు. We praise God for Sunday schools and for all those who work among little children so that they can put faith into their heart. చిన్న బిడ్డల మధ్య పరిచర్యలు జరుగుతున్న సండే స్కూల్ వంటి పరిచర్యలను బట్టి దేవునికి వందనాలు. ఆ విధంగా చిన్న బిడ్డల హృదయాల్లో విశ్వాసాన్ని నింపునట్లుగా. I remember when I was a little boy and I used to go to Sunday school. నేను చిన్న బిడ్డగా ఉన్నప్పుడు నేను కూడా సండే స్కూల్ కు వెళ్లేవాడిని, అది నాకు గుర్తుంది. And many times I asked Jesus to come into my heart. అనేక సార్లు యేసుక్రీస్తు ప్రభువును నా హృదయంలోనికి రమ్మని నేను అడిగాను. And I did not know which was the right time. ఎప్పుడు ఆ విధంగా జరిగిందో నాకు తెలియదు, కానీ the assurance came into my heart much later. కానీ అనేక సంవత్సరాల తర్వాత నిశ్చయిత అనేది నాకు వచ్చింది. But I know it was that Sunday school teaching which protected me from gross sins when I joined the military. కానీ నేను
సైన్యంలో చేరినప్పుడు పెద్ద పెద్ద పాపాలు చేయకుండా నన్ను కాపాడింది సండే స్కూల్లో చెప్పిన ఆ బోధలే అని నాకు తెలుసు. I was in the military academy and in the Navy, and many of my colleagues would go into gross sins. నేను నావికా దళంలో ఉన్నప్పుడు నాతో పనిచేసేవారు అనేకమైన పాపాలు చేస్తూ ఉండేవారు. What protected me was that teaching that I received in Sunday school. కానీ నన్ను భద్రపరిచింది ఏంటంటే సండే స్కూల్లో నేను విన్న ఆ బోధే. Which in those days I was not even really converted perhaps. ఆ రోజుల్లో కనీసం నేను మారు మనసు కూడా పొందలేదేమో. But it protected me even though I was unconverted. నేను మారు మనసు పొందకపోయినా కూడా ఆ బోధే నన్ను భద్రపరిచింది. That little fear of God that is put into my heart. దాని ద్వారా దేవుని యొక్క భయం అనేది నా హృదయంలోనికి వచ్చింది. So I thank God for those teachers in Sunday school who put a little fear of God into my heart. నా హృదయంలో కొంచెం దేవుని భయమును పెట్టిన ఆ సండే స్కూల్ టీచర్లను బట్టి దేవునికి వందనాలు. And I want to say to all of you who work with little children, be encouraged by this verse. చిన్న బిడ్డల మధ్య పరిచర్య చేసే మీ అందరికీ నేను చెప్తున్నాను, ఈ వచనం ద్వారా మీరందరూ కూడా ప్రోత్సహించబడండి. It is not the will of your Father, Matthew 18:14, that even one of these little ones perish. ఈ చిన్న వారిలో ఒకడైనను నశించుట పరలోకమందున్న మీ తండ్రి చిత్తము కాదు. మత్తయి సువార్త 18:14. God wants every one of those children to be saved. చిన్న బిడ్డల్లో ప్రతి ఒక్కరు కూడా రక్షించబడాలని దేవుడు కోరుకుంటున్నాడు. You know, Pharaoh told Moses, "You men go and serve the Lord if you want. Leave the little ones here." ఫరో మోషేతో ఈ విధంగా చెప్పాడు, కావాలంటే మీరు పురుషులందరూ వెళ్లి మీ ప్రభువుని సేవించండి, చిన్న బిడ్డలను ఇక్కడే విడిచిపెట్టండి అని చెప్పాడు. And you think Pharaoh would do that? ఫరో ఆ విధంగా చెప్పినప్పుడు మోషే ఆ విధంగా చేస్తాడని మీరు అనుకుంటున్నారా? I mean, a lot of people today leave their little ones in Egypt అనేక మంది నాడు వాళ్ళ పిల్లలను ఐగుప్తులోనే విడిచిపెడుతున్నారు. and don't seem to be bothered by it, but not Moses. దాని గురించి ఏమి వాళ్ళు పట్టించుకోవట్లేదు, కానీ మోషే అయితే ఆ విధంగా లేడు. Moses said, "We're not going to leave our little ones behind. We're going to take them out of Egypt." మా చిన్న బిడ్డలు మేము ఐగుప్తులో విడిచిపెట్టము, వాళ్లను కూడా ఐగుప్తు నుండి మేము తీసుకుని వెళ్తాము అన్నాడు మోషే. That's the passion you must have, dear brother, sister. If you're an elder in a church, dear brother, or if you're a father and mother, brother or sister, you need to have that passion. నీవు ఒక సంఘ పెద్దవైనా, లేక మీరు తల్లిదండ్రులుగా ఉన్నా, లేక అన్నదమ్ములు అక్క చెల్లెలుగా ఉన్నా కూడా ఆత్మయందు అటువంటి తీవ్రతను మీరు కలిగి ఉండాలి. We're not going to leave our little children behind in Egypt. మన చిన్న బిడ్డలను ఐగుప్తులో విడిచిపెట్టకూడదు. It's not God's will that even one of these little ones perish eternally. ఈ చిన్నవారిలో ఒకడైనను నిత్యత్వానికి నశించటం అనేది తండ్రి యొక్క చిత్తం కాదు. But the good shepherd wants to go after those little lambs, put them on his shoulder and carry them home. కానీ ఒక మంచి కాపరి ఏం చేస్తాడంటే తప్పిపోయిన ఆ గొర్రె పిల్లను వెతుక్కుంటూ వెళ్లి కనుగొని దాన్ని భుజం మీద వేసుకుని ఇంటికి తీసుకువెళ్తాడు. And he does that through his servants nowadays. కాబట్టి దేవుడు ఈనాడు తన సేవకుల ద్వారా ఈ విధంగా చేస్తున్నాడు. And so I want to encourage you to understand what Jesus taught about leading little children to faith, to repentance. చిన్న బిడ్డలు మారు మనసు పొంది యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచటానికి మనము ఏ విధంగా నడిపించాలి అనేది, దాని గురించి యేసుక్రీస్తు ప్రభు ఏం బోధించారో మనం ఇక్కడ నేర్చుకోవచ్చు. Because they've got things to repent of as well. ఎందుకంటే వాళ్ళు కూడా మారు మనసు పొందవలసిన అంశాలుంటాయి. They've got things to go and apologize to their parents perhaps, to their teachers perhaps, and turn back to God. వాళ్ళు కూడా వెళ్లి వాళ్ళ తల్లిదండ్రులకు క్షమాపణ చెప్పాలి, బహుశా వాళ్ళ ఉపాధ్యాయులకు క్షమాపణ చెప్పాలి, ప్రభు వైపు తిరగాలి. And then he speaks about children. He sees children. ఆ తర్వాత ఆయన చిన్న బిడ్డలను చూసి, And then some children were brought to him so that he might lay hands on them and pray. అప్పుడు ఆయన వారి మీద చేతులుంచి ప్రార్థన చేయవాలని కొందరు చిన్నపిల్లలను ఆయన యొద్దకు తీసుకుని వచ్చారు. And the disciples rebuked them. ఆయన శిష్యులు వారిని గద్దించారు. See, the disciples had seen the Pharisees who were always driving children away and said, "We don't have time for little children." ఈ శిష్యులు ఎప్పుడు కూడా పరిసయ్యులను చూసి, పరిసయ్యులు ఏం చేసేవాళ్ళంటే ఎప్పుడు పిల్లలను తరిమి వేసేవారు, పిల్లల కోసం మాకు సమయం లేదని. We are serious. వాళ్ళెంతో సీరియస్ గా ఉండేవాళ్ళు. ఎప్పుడు People are over 60, we can sit and talk to them, or 40 or 50, but these little children drive them away. 60 సంవత్సరాలు పైబడిన వారు వస్తే మేము మాట్లాడతాం, కనీసం 40-50 సంవత్సరాల వయసున్న వాళ్ళు వచ్చినా మాట్లాడతాం, కానీ ఈ చిన్న పిల్లలను తరిమి వేయండి అని చెప్పేవాళ్ళు. They didn't even have time for young people perhaps. బహుశా యవనస్తులతో కూడా మాట్లాడటానికి వాళ్ళకి సమయం లేదేమో. And all these old men would huddle together and talk. ఈ వృద్ధులందరూ కూడా కలిసి మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళు. And the disciples had seen that great rabbis and all don't talk to children. కాబట్టి గొప్ప గొప్ప బోధకులు చిన్న పిల్లలతో మాట్లాడకపోవటం అనేది శిష్యులు చూస్తుంటారు. And so when the children were brought to Jesus, their disciples drove them away.
కాబట్టి ఈ చిన్న పిల్లల్ని యేసుని వద్దకు తీసుకుని వచ్చినప్పుడు తన శిష్యులు వాళ్లను గద్దించి పంపించి వేశారు. Say, get away from here. Don't you realize he's a rabbi? ఇక్కడి నుంచి వెళ్లిపోండి, ఈయన ఒక బోధకుడని మీరు గుర్తించలేదా అంటున్నారు. And Jesus said, don't do that. కానీ యేసు ప్రభువేమో వాళ్ళని ఆటంకపరచవద్దని చెప్పారు. Let the little children come. చిన్న పిల్లలను నా యొద్దకు రానియుడి, Don't hinder them. వారిని ఆటంకపరచవద్దు. Let them come to me, for the kingdom of heaven belongs to such as these. వారిని నా యొద్దకు రానియుడి, పరలోక రాజ్యం ఇలాంటి వారిదే. And he called these children. మరియు ఈ పిల్లలను ఆయన పిలిచాడు. So there I see that this is Christ's attitude to children. అక్కడ నేను చూశాను చిన్న పిల్లల ఎడల క్రీస్తు యొక్క వైఖరి ఏ విధంగా ఉందని. If you're a man of God, your attitude to children is a pretty good indication of whether you're a real man of God or a hoax. నీవు ఒక దైవజనుడు అయినట్లయితే చిన్న పిల్లల ఎడల నీ వైఖరి ఎలా ఉంది అని దాన్ని బట్టి చెప్పగలం నీవు నిజంగా దైవజనుడువా కాదా అని. If your children are not drawn to you, చిన్న పిల్లలు నీ వైపుకు ఆకర్షించబడకుండా ఉన్నట్లయితే, if you don't treat children nicely and kindly, చిన్న పిల్లలను నీవు కనికరముతో సరిగా చూడనట్లయితే, if you don't welcome them, వారిని నీవు ఆహ్వానించినట్లయితే, if you're not warm towards them, వారి ఎడల నీవు అనురాగం కలిగి లేనట్లయితే, I'd say you don't know Christ at all. అప్పుడు నేనేం చెప్తానంటే నీకు క్రీస్తు తెలియదు. Children mustn't be afraid of you. చిన్న పిల్లలు నిన్ను చూసి భయపడకూడదు. They must warm towards you when you see them and they see you. నీవు వారిని చూసినప్పుడు కానీ వాళ్ళు నిన్ను చూసినప్పుడు కానీ ఎంతో సౌకర్యంగా భావించాలి. That's one mark of a Christ-like person. క్రీస్తును పోలి ఉన్న వ్యక్తికి ఒక గుర్తది. And a Christ-like person is always very happy to be with children. ఒక క్రీస్తును పోలిన వ్యక్తి ఎలా ఉంటాడంటే చిన్న పిల్లలతో గడపటాన్ని ఎంతో సంతోషంగా భావిస్తాడు. Not just with older people. ఏదో కేవలం పెద్దవాళ్లతో మాత్రమే కాదు. And that's one way by which you can make out a fake man of God from a real one. ఒక వ్యక్తి నిజమైన దైవజనుడా కాదా అని చెప్పటానికి ఒక గుర్తు ఇది. Not the only one. ఇది ఒక్కటి మాత్రమే కాదు. But it's one of the ways. కానీ ఇది కూడా ఒక మార్గం. Then after laying hands on all these children, he departed from there. వారి మీద చేతులుంచి అక్కడి నుండి ఆయన లేచి వెళ్లిపోయారు. And they heard the children crying out in the temple saying, "Save us, O son of David, save us, save us." దావీదు కుమారుడా మమ్మల్ని రక్షించు, మమ్మల్ని రక్షించు అని దేవాలయంలో కేకలు వేయుచున్న చిన్న పిల్లలను వాళ్ళు చూశారు. That's what Hosanna means. అదే హోసన్నా అంటే అర్థము. They became very angry. వాళ్ళు ఎంతో కోప్పడ్డారు. Imagine that they became angry because they saw the children praising the Lord. చిన్న పిల్లలు ప్రభువుని స్తుతించడం చూసి వాళ్ళు ఎంతో కోప్పడ్డారు. ఒకసారి ఊహించుకోండి. And their idea was children must keep quiet. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే చిన్న పిల్లలు మౌనంగా ఉండాలని. But Jesus said, haven't you, they asked him, don't you hear what they're saying? వీరు చెప్పుచున్నది వినుచున్నావా అని వాళ్ళు ఆయన అడిగారు. And Jesus said, yes. అందుకు యేసు వినుచున్నాను అని చెప్పారు. Have you never read what it says in the scriptures in Psalm 8 verse 2? కీర్తనలు 8వ అధ్యాయం 2వ వచనంలో చెప్పబడిన లేఖనాన్ని మీరు ఎప్పుడు చదవలేదా అని వాళ్ళని ఆయన అడిగారు. Out of the mouth of infants and nursing babes thou hast prepared praise for thyself. బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు నోట స్తోత్రము సిద్ధింపజేసితివి. If you actually look at Psalm 8, you learn something very interesting. కీర్తనలు 8వ అధ్యాయాన్ని మనం చదివినట్లయితే అక్కడ ఎంతో ఆసక్తికరమైన విషయాలను మనం నేర్చుకుంటాం. I want to encourage all of you, whenever you read a quotation from the Old Testament in the New Testament, go back to the Old Testament and look at that verse. ఎప్పుడైనా కానీ క్రొత్త నిబంధనలో పాత నిబంధనలోని ఒక వచనము రాయబడినప్పుడు నేను మీ అందరినీ ప్రోత్సహించేది ఏంటంటే ఆ వచనము పాత నిబంధనలో ఎక్కడుందో చూసి దాన్ని చదవండి. And you will find something very, very profitable. ఆ విధంగా చేసినట్లయితే మీకెంతో ప్రయోజనకరంగా ఉంటుంది. For example, I'll show you something right now. ఉదాహరణకు ఒక విషయాన్ని మీకు ఇప్పుడు చూపిస్తాను. Jesus said in Matthew 21:16, out of the mouth of infants and nursing babes you have prepared praise for yourself. యేసుక్రీస్తు ప్రభు మత్తయి సువార్త 21వ అధ్యాయం 16వ వచనంలో ఈ విధంగా చెప్పారు. బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు నోట స్తోత్రము సిద్ధింపజేసితివి. Now we go back to Psalm 8 and verse 2 where that's quoted from. ఇప్పుడు మనం కీర్తనలు 8వ అధ్యాయాన్ని చూసినట్లయితే అక్కడ నుండే ఈ వచనం రాయబడింది. ఇక్కడ It says, from the mouth of infants and nursing babes thou hast established strength, or a bulwark. బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు స్తుతుల మూలమున నీవు ఒక దుర్గమును స్థాపించి ఉన్నావు. A strong wall of defense from the mouth of babes because of your enemies. నీ విరోధులను బట్టి శత్రువులను
పగ తీర్చుకుని వారిని మాన్పివేయుటకై ఒక బలమైన దుర్గమును స్థాపించి ఉన్నావు. To make the enemy and the revengeful keep quiet or cease. శత్రువులను పగ తీర్చుకుని వారిని మాన్పివేయుటకై ఆపివేయుటకై. To finish their activity. వారు చేయాలనుకున్న పనిని మాన్పివేయుటకై. So there it's speaking about, in Psalm 8 verse 2, it's speaking about strength to silence and defeat our enemies. ఇక్కడ కీర్తనలు 8వ అధ్యాయం 2వ వచనంలో దేని గురించి చెప్పబడిందంటే మన శత్రువులను ఓడించటానికి వారిని మౌనంగా ఉంచటానికి అని వ్రాయబడి ఉంది. Remember that. దాన్ని గుర్తుంచుకోండి. From the mouth of infants and nursing babes comes strength to defeat our enemies. మన శత్రువులను ఓడించటానికి బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు స్తుతుల మూలమున ఒక బలం వస్తుంది. And Jesus said, from the mouth of infants and babes comes praise for God. యేసుక్రీస్తు ప్రభు ఏమో ఈ విధంగా చెప్పారు, బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు నోట స్తోత్రము సిద్ధింపజేసితివి. Put the two together and what do we learn? ఈ రెండింటిని కలిపి ఒక చోట మనం చూసినట్లయితే మనం ఏమి నేర్చుకుంటాం? The way we can silence Satan and overcome him is by praising God. దేవుణ్ణి స్తుతించడం ద్వారానే మనము సైతాన్ని మౌనంగా ఉంచుతాం మరియు సైతాన్ని జయిస్తాం. You see, you learn something there by comparing scripture with scripture. కాబట్టి ఇక్కడ ఒక లేఖనాన్ని మరొక లేఖనంతో పోల్చి చూసినప్పుడు కొంత మనం నేర్చుకున్నాం. Both are inspired by the Holy Spirit. రెండూ కూడా పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడినవే. And Jesus preferred to use praise. కానీ యేసుక్రీస్తు ప్రభువారు దేవుణ్ణి స్తుతించటం అనే మాటను వాడారు. And that is how we silence Satan. ఆ విధంగానే మనము సైతాన్ని నోరు మూయించగలము. Whenever you find that your prayers don't seem to be going through, మీ ప్రార్థనలు దేవుని దగ్గరికి వెళ్ళటం లేదు అని మీకు ఎప్పుడు అనిపించినా కానీ, or you're finding yourself heavy in a time of prayer, లేక ప్రార్థన చేసేటప్పుడు మీకు భారంగా అనిపిస్తే, or you're finding yourself sleepy when you are praying, లేక మీరు ప్రార్థన చేసేటప్పుడు మీకు నిద్రొస్తూ ఉంటే, or you don't seem to make contact with heaven, పరలోకంతో మీకు సంబంధం ఉన్నట్లుగా అనిపించకపోయినట్లయితే, don't kneel down, get up and walk up and down and raise your hands and start praising God. మీరు మోకాళ్ల మీద అంతే ఉండొద్దు, లేచి నిలబడి అటు ఇటు తిరుగుతూ చేతులెత్తి దేవుణ్ణి స్తుతిస్తూ ఉండండి. And you'll find it's very easy to contact heaven when you praise God. కాబట్టి మనం దేవుణ్ణి స్తుతించేటప్పుడు పరలోకంతో మనం సంబంధం కలిగి ఉన్నాము అని అనుకోవటం ఎంతో సులభం. May be difficult when you pray. బహుశా ప్రార్థన చేసేటప్పుడు ఆ విధంగా కష్టం అనిపించవచ్చు. And once you've made established contact with praise, the enemy's hosts are cleared. ఒకసారి ఆ విధంగా దేవుణ్ణి స్తుతించడం ద్వారా పరలోకంతో నీవు మరలా సంబంధాన్ని ఏర్పరచుకున్నట్లయితే అపవాదిని జయించడం ఎంతో సులభంగా ఉంటుంది. The way into the heavens is clear. పరలోక మార్గముకు ఏది అడ్డు ఉండదు. Then you can pray. అప్పుడు నీవు ప్రార్థన చేయొచ్చు. This is the way we should do it. మనం ఈ విధంగా చేయాల్సిన అవసరం ఉంది. So we learn something there just by comparing the quotation in the New Testament with the Old Testament. కాబట్టి క్రొత్త నిబంధనలో రాయబడిన లేఖనాన్ని పాత నిబంధనలో ఉన్న లేఖనంతో పోల్చి చూసి మనం కొన్ని విషయాలు ఇక్కడ నేర్చుకున్నాం. There are numerous examples of this that I found throughout the New Testament in my study of this subject. కాబట్టి ఈ విషయం మీద క్రొత్త నిబంధనలో నేను అనేక చోట్ల చదివినప్పుడు ఈ విధంగా నేను అనేక విషయాలు